నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్ లో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఉషా గారు మాట్లాడదాం. చెప్పండి, ఎందుకు ఇదే సందర్భంలో దీనికి సంబంధించి కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, అలాగే ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం కావచ్చు, దీనికి సంబంధించి కైకార్ రేస్ కావచ్చు, ఎందుకు ఇది తెరపైకి తీసుకోవాల్సి వచ్చింది ఈ సందర్భంలో? ఇవన్నీ కూడా అటెన్షన్ డైవర్ట్ చేసేటటువంటి టాక్టిక్స్ అన్నమాట. ఈ రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడైతే మనం రుణమాఫీ చేయాలి అందరికి అని చెప్పి అడుగుతామో అప్పుడు హైడ్రా అందిస్తాడు. ఎప్పుడైతే మనం రైతు భరోసా ఏమైంది అని అంటామో అప్పుడు ఇంకొకటి తీసుకొని వస్తాడు, లగచర్ల అని తీసుకొని వస్తాడు. ఎప్పుడైతే మనం ఈ విధంగా 6 గ్యారెంటీలు అని చెప్తామో, ఎప్పుడైతే 24 గంటల కరెంట్ రావాలని చెప్తామో, ఎక్కడైతే వర్షాలు వస్తున్నాయి వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి రైతులకి అని చెప్పేసి అడుగుతామో, అదే సమయంలో ఈ కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి, అదే విధంగా నేడు ఫార్ములా ఈ కేసులు అని చెప్పేసి, అదే విధంగా ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆ పిల్లల్ని కూడా వదలకుండా ఈ అన్నిటిని కూడా విచారణ చేస్తున్నాయి. ఇప్పుడు నేడు జరుగుతున్న హాట్ టాపిక్ ఏంటి? యాక్చువల్ గా నేడు హాట్ టాపిక్ ఉండాల్సింది Group 1, Group 2 అభ్యర్థులు. ఎందుకంటే అసలు ఆ పేపర్ ఏ విధంగా గంత మందికి ఒకటే రకమైన మార్కులు వస్తాయి, 700 మందికి ఒకటే పక్కపక్కన కూర్చున్న వాళ్ళకి గంతే మార్కులు ఎట్లా వస్తున్నాయి, ఒక ఆల్టర్నేటివ్ నెంబర్ లో కూర్చున్న వాళ్ళకి 500 మందికి ఏ విధంగా సేమ్ మార్క్స్ వస్తున్నాయి అని చెప్పేసి అడిగితే, నేడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ ఇన్వెస్టిగేషన్ల పేర్లతోటి కాలయాపన చేస్తున్నారు. ఎక్కడ June 2 కి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఏం చెప్పిండు? ఖచ్చితంగా యాన్యువల్ క్యాలెండర్ ఒకటి విడుదల చేస్తామని చెప్పేసి అన్నాడు. ఏమైంది? మీ యాన్యువల్ క్యాలెండర్ ఏది? మరి ఈ యువకుల పక్షాన ఏదైతే మాట్లాడుతున్నామో బీఆర్ఎస్ నాయకులం అందరం కూడా దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ ఇన్వెస్టిగేషన్ల పేర్లతోటి ఈ కాలయాపన చేస్తున్నారు. కానీ నిజంగా దీనికి డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ Group 1, Group 2 ఫలితాల గురించి, ముఖ్యంగా Group 1 ఫలితాల గురించి తెలుస్తుంది మనకి. ఏ విధంగా వ్యాపం స్కామ్ అయితే మధ్యప్రదేశ్ లో అయిందో అదే విధంగా జరుగుతుంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాలలో అక్కడ ఏవో అవకతవకలు ఉన్నాయని చెప్పేసే కదా బీఆర్ఎస్ హయాంలో సపరేట్ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించింది కేటీఆర్ గారు. మరి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆ విధంగా ఎంక్వైరీ చేయట్లేదు? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది? కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మన భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా గదే దులుపుకునే ప్రయత్నమే చేస్తుంది. మొన్న కూడా కర్ణాటకలో ఆర్సీబీ మ్యాచ్ గెలిచినప్పుడు ఏమైంది? 5 రోజుల వరకు ఎలాంటి సెలబ్రేషన్స్ పెట్టొద్దు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది అక్కడ ఉండే పోలీసులందరూ కూడా, అక్కడ ఉండే ఇంటెలిజెన్స్ రిపోర్ట్. కానీ ఏం చేసిరు? అలా ఇప్పుడు ఊపి మీద ఉన్నారు, పెట్టాల్సిందే, మన ప్రజలందరూ బయటకు రావాల్సిందే అని పెట్టడం వల్ల 11 మంది చనిపోవడం జరిగింది, ఎంతో మంది హాస్పిటల్ పాలయ్యారు. మరి ఈ విధంగా చేసిన తర్వాత ఎవరు యాక్చువల్ గా బాధితులు, యాక్చువల్ గా ఎవరి మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి? కాంగ్రెస్ నాయకుల పైన, అక్కడ ఉండే డిప్యూటీ సీఎం పైన. కానీ నేడు ఎవరిపైన ఇన్వెస్టిగేషన్, ఎవరిపైన చర్యలు తీసుకున్నారు? చర్యలు తీసుకోవాల్సింది కాంగ్రెస్ నాయకుల పైన అయితే చర్యలు తీసుకున్నది వాళ్ళు చేతులు దులుపుకొని అక్కడ ఉండే కమిషనర్ పైన, అక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్ల పైన చర్యలు తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. సో నేడు కూడా ఈ విధంగా అసలు చూడండి, మొత్తం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే ఉందో, ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లోనే కదా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ చేస్తానని చెప్పేసి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, పక్కన ఉన్న మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ఉంది. భారతదేశంలో కూడా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రాణహిత చేవెళ్ళ అనేది ఫెయిల్యూర్, వాళ్ళు చేయలేకపోయారు. అది గంత ఉన్నప్పుడే చేయలేకపోతే ఇంకా ఏం సాధ్యం అవుతుంది అని చెప్పేసి తగిన చర్యలు తీసుకున్న తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కడితే, నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక 2 పిల్లర్లు కుంగినాయి అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ పేరిట అది కూడా కాలయాపననే. ఎవరికైనా యాక్సిడెంట్ జరిగింది అని అంటే ఫస్ట్ అంబులెన్స్ పిలిచి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ప్యారలల్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది అని చెప్పేసి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, రిపేర్ పంతా లేదు, ఏం లేదు. మరి లక్షల ఎకరాల భూములకి రావాల్సినటువంటి నీళ్లు రాకుండా పోతే రైతులు ఎంత బాధపడతారో ఇది మాత్రం సోయి లేకుండా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకనే నేడు ఇన్వెస్టిగేషన్ల పేర్లతోటి ఈ విధంగా కాలయాపన చేయకండి, తాడో బేడో తెలుసుకోండి. మీ దగ్గరనే అధికారం ఉంది, నిజంగా అన్యాయం జరిగితే అరెస్ట్ చేయండి. ఆ కేటీఆర్ అన్న ఓపెన్ గా పిలుపునిచ్చిండు కదా, లై డిటెక్టర్ టెస్ట్ కి మీరు రండి, నేను కూడా వస్తా, రేవంత్ అన్న నువ్వు రా, నేను కూడా వస్తా అని చెప్పేసి ఓపెన్ గా పిలుపునిచ్చిండు. ఎందుకు? వై డోంట్ యూ హ్యాండిల్ దిస్ ఓపెన్ ఛాలెంజెస్? ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే 55 కోట్లు అవినీతి జరిగింది, ఇటు ఆర్బీఐ పర్మిషన్ లేకుండా హెచ్ఎండిఏ మాజీ సిపి బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కావాలనే కుట్రపూరితంగా చేశారు, ఎలా బదలాయింపులు చేస్తారు ఆర్బీఐ పర్మిషన్ లేకుండా అని చెప్పేసి డైరెక్ట్ చెప్తా ఉంది. ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ఇక్కడ ఏవేవో కారణాలు చెప్తున్నారు కదా. 44 కోట్ల రూపాయలు బ్యాంక్ టు బ్యాంక్
ట్రాన్సాక్షన్ జరిగింది. అదే విధంగా మీరు ఎలాంటి గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా ఒక ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకుంటారు అంటున్నారు కదా, అది తప్పు. ఎందుకంటే ఒక జియో కాపీ తీయడం జరిగింది, గవర్నమెంట్ ఆర్డర్ ఉంది దానికి. సో ఒక మినిస్టర్ గా ఒక హోమ్ అఫేర్స్ అర్బన్ అఫేర్స్ మినిస్టర్ గా ఈ విధంగా చేయడం జరిగింది. అదే విధంగా హెచ్ఎండిఏ దగ్గర నుంచే కదా వెళ్ళింది. సో ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ టు ప్రైవేట్ ట్రాన్సాక్షన్, ఇట్స్ ఫ్రమ్ పబ్లిక్, ఇట్స్ ఫ్రమ్ మన గవర్నమెంట్ నుంచి వెళ్ళే ట్రాన్సాక్షన్, అది కూడా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్. ఇక్కడ ఆర్బీఐ గైడ్ లైన్స్ ని ఉల్లంఘిస్తున్నారు అంటున్నారు కదా, అసలు ఏ గైడ్ లైన్స్ అవి అని చెప్తే నోరు మాత్రం తెరతలేరు ఎవరు. మరి ఇన్వెస్టిగేషన్ అంటున్నారు కదా, తప్పేలా జరిగితే ఈ పార్టీకి తెలవాలి కదా. ఒకటి అది. ఇంకొకటి, సరే తప్పు జరిగిందే, సరే విచారణలో ఉంది అని అంటున్నారు కదా మీరే, మరి విచారణలో ఉంటే ఎందుకు మీరు ఫార్ములా ఈ రేస్ లాంటిది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ని అది విచారణలో తేలక ముందుకే ఎందుకు స్టాప్ చేసిల్లు అని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మనం ఆలోచించాలి, ఎంతో లోతుగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకు విచారణలో అవుట్పుట్ రాక ముందుకే, అక్రమాలు జరిగినాయని తెలియక ముందుకే ఎందుకు ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ని, ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ చిన్న ఈవెంట్ కాదు, ఎన్నో ఈవెంట్స్ జరుగుతాయి. మొబైల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ వరకు, ఆఖరికి యూనివర్సిటీలో కూడా. ఇప్పుడు నేను ఐఐటి ఖరగ్పూర్, మాకు ఒక టెక్ ఫెస్ట్ ఉంటుంది క్షితిజ్ అని చెప్పేసి, మా ఈవెంట్ కే ఎంతో మందిని పిలుచుకొని వస్తాం, ఇట్లాంటి వాళ్ళని అక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. కానీ ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్. ఎక్కడ ఈ ఇంటర్నేషనల్ ఇట్లాంటి ఫార్ములా ఈ రేస్ అనేది యూజువల్ గా ఒక డెవలప్డ్ కంట్రీస్ లో ఏర్పాటు చేస్తారు. అట్లాంటిది మన తెలంగాణలో, మన హైదరాబాద్ లో అడిషనల్ ఎక్స్పెన్సెస్ లేకుండా మన ట్యాంక్ బండ్నే, ఒక రేస్ ట్రాక్ లేదు, మన ట్యాంక్ బండ్ రోడ్డునే ఒక రేస్ ట్రాక్ లకి వాడుకొని మన అమరుల వీరుల జ్యోతిని, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని, మన సెక్రటరేట్ ని దేశానికి, ప్రపంచానికి చూపించినాం. మరి ఈ రెండు, మరి ఆ విధంగా ఉన్నటువంటి ఫార్ములా ఈ రేస్ కొన్ని 700 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చిన ఈ ఈవెన్ రేస్ ని ఎందుకు మీరు ఎవరిని సందర్శించకుండా, ఎవరితోటి మాట్లాడకుండా, కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా ఎందుకు రేవంత్ రెడ్డి గారు దాన్ని అడ్డుకున్నారు, ఎందుకు స్టాప్ చేసిండు అనేసి ప్రశ్నిస్తున్నాం. అసలు విచారణ జరగాల్సింది ఇక్కడ కేటీఆర్ అన్న పైన కాదు, అసలు దాన్ని అడ్డుకున్నందుకే. విచారణ పూర్తి కాకముందు, కానీ అక్రమాలు ఉన్నాయా లేవా అని చెప్పి అసలు ఏది బట్టబయలు కాకముందుకే మీరు ఆ ఫార్ములా ఈవెన్ రేస్ ని ఆపినందుకు ఫస్ట్ మీ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి నేను ఏదైతే ఈ ఫార్ములా రేస్ మొదలు పెట్టే సమయంలో కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలందరూ కూడా దీన్ని ఆహ్వానించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా స్వాగతించారు. ఇప్పుడు ఎందుకు వాళ్ళు వ్యతిరేకించాల్సి వస్తుంది అంటే కాళేశ్వరం విషయంలో కూడా అలా జరిగింది. వాళ్ళే ఫస్ట్ మొదటిగా ఆహ్వానించడం మంచిదే. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టబోతోంది, నెంబర్ 1 స్టేట్ గా కాబోతోందని చెప్పి వాళ్ళే చెప్పారు. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది? వాళ్ళకి శాతగాక, దీన్ని ఎట్లా ముందుకు తీసుకుని వెళ్ళాలో శాతగాక. ఇప్పుడు నేడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు, అరే వేరే స్టేట్స్ లకు పోతే, వేరే కంపెనీల దగ్గరికి పోతే ముఖం చెల్లుతలేదు, నన్ను ఆ మాట ఎవరు ఇంటలేరు, నన్ను ఒక దొంగ లెక్క యుత్తాలని అంటాడు. ఒక ముఖ్యమంత్రినే దొంగ లెక్క యుత్తానని ముఖ్యమంత్రి ఒప్పుకున్నప్పుడు, ఆయన మాటలు చెల్లుతలేవు అని చెప్పి ఆయననే ఒప్పుకున్నప్పుడు, ఆయనకు సామర్థ్యం ఉందనుకుంటా ఫార్ములా ఈ రేస్ ఇట్లాంటి ఈవెంట్స్ పెట్టడానికి. అదే విధంగా మన కాళేశ్వరం ప్రాజెక్ట్ రెండు పిల్లర్లు కుంగినప్పుడు ఏం చేయాలి, దాని రిపేర్ వర్క్స్ ఇమీడియట్ గా చాలు చేయాలి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కానీ కొన్ని లక్షల ఎకరాల భూమికి సాగునీరు కావాలి అని అంటే దానికి ఖచ్చితంగా రిపేర్ వర్క్ చేయాలి. కానీ అది కూడా చేసే సామర్థ్యం లేదు. ఈ శక్తి లేకనే ఒక ఫూల్, హీఈస్ ఎ ఫూల్ హూ ఈస్ రన్నింగ్ దిస్ తెలంగాణ అని చెప్పాలి. ఒక ఫూలిష్ గవర్నెన్స్ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నెన్స్ ఆ విధంగా తెలంగాణలో ఉంది. అంత ఎందుకు మొన్న జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీలలో కూడా అందాల బామ పోటీలు అని చెప్పేసి ఒక బిజినెస్, అదొక బిజినెస్ యాక్చువల్లీ. అలాంటి వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించిన తర్వాత 200 కోట్ల పెట్టుబడి పెట్టిన తర్వాత సరే పోనీయండి, వాళ్ళు 30 తులాలు ఇచ్చిల్లో ఇయ్యలేదో ఇస్తారు అని చెప్పి మన మహిళలకి ఇస్తానన్న మహాలక్ష్మి పథకం కింద తులం బంగారం అది పోనీయండి, అది కాదు మాట్లాడేది. ఒక తప్పిదం జరిగింది, మిల్లా మ్యాగీ అడిగిపోయిన తర్వాత నేను ఒక ప్రాస్టిట్యూట్ లెక్క ఫీల్ అవుతున్నా అని చెప్తే విచారణ జరగద్దా? విచారణ జరగాలి, కానీ అక్కడ జరుగుతలేదు విచారణ. సుంకిశాల కొలాబ్స్ జరిగినప్పుడు ఎవరి మీద, కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి మీద ఇన్వెస్టిగేషన్ జరగద్దా? కానీ అక్కడ జరుగుతలేదు విచారణ. ఎస్ఎల్బిసి కూలిన తర్వాత 8 మంది మరణించిల్లు, వేరే దేశం వాళ్ళు. నేను జార్ఖండ్ పోయినప్పుడు వాళ్ళ పేపర్ చదివినప్పుడు 8 మంది కొలాబ్స్ లో ఇద్దరు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ బాడీలు కూడా, డెడ్ బాడీలు కూడా ఇంకా దొరకలేదని చెప్పేసి అన్నారు. అసలు విచారణ ఎక్కడ జరగాలి, కానీ విచారణ ఎక్కడ జరుగుతుందో మీరు ఆలోచించి వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి అదే మెగా కృష్ణారెడ్డి వాళ్ళ భార్యను తీసుకుపోయి జడ్జిగా పెడతారు. ఆ మిల్లా మ్యాగీని అసలు జరగలేదని చెప్పేసి కొట్టేయడం జరిగింది. కానీ అది తన బాధ్యతగా తీసుకొని తెలంగాణ పరువు తీస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ అన్న
ట్విట్టర్ వేదికగా చేసుకొని మిల్లా మ్యాగీ గారికి క్షమాపణ చెప్పిండు. ఇద్దరు కాంగ్రెస్ ఏదోలు అట్లున్నారు మా తెలంగాణలో, కానీ మా తెలంగాణ అన్నలందరూ కూడా ఆ విధంగా కాదు. మా తెలంగాణ ఎంతో సంస్కృతి సాంప్రదాయం తెలిసిన రేవంత్ రెడ్డికి సన్నిహితులే కాబట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు. ఆబ్వియస్ రీజన్స్. ఎందుకంటే అసలు తిరుపతి రెడ్డి గారికి అసలు ఏం పొజిషన్ ఉంది, ఏం పవర్ ఉంది అని చెప్పి ఆయన పాల్గొన్నాడు ఆ ఈవెంట్ లో. అసలు ఏం పొజిషన్స్, పవర్స్ ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు ఏ ఇన్విటేషన్ ఉందని చెప్పేసి మిస్ వరల్డ్ పోటీలలో వాళ్ళతో పాటు కలిసి భోజనాలు చేశారు, వాళ్ళతో పాటు డిన్నర్ అరేంజ్మెంట్స్ చేశారు. సో ఇవన్నీ కూడా మనం చూస్తుంటుంటే నేడు ఫార్ములా ఈ రేస్ కూడా ఇదంతా తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ఈ రీజన్స్ నుంచి, ఈ గ్రూప్ 1 జరిగే అభ్యర్థుల దగ్గర నుంచి, వాళ్ళకి జరిగేటటువంటి అవకతవకలు, అక్కడ జరిగేటటువంటి ఉన్నటువంటి స్కామ్స్, వాటి దగ్గర నుంచి డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇలాంటి ఇన్వెస్టిగేషన్లు, ఇలాంటి కాలయాపన చేసేటటువంటి ఎంక్వైరీలు ఇవన్నీ. కానీ నిజంగా కేసీఆర్ సార్ ని పిలిచి మీరు ఇరిగేషన్ గురించి చెప్పమని అంటే ఆయన ఎంక్వైరీ ఆయన ముందు చేసేది కాదు, వివరాలు తీసుకుంటున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఎంత పెద్ద ఆయన నాకు తెలిసి భారతదేశంలో కూడా ఆయనకు ఉన్నటువంటి మేధస్సు ఇంకెవరికి లేదు కావచ్చు ఈ విషయంలో, ఏ విధంగా ముందుకెళ్తే. ఎందుకంటే 4 years లో ఒక వరల్డ్ దేశంలో కాదు ప్రపంచంలోనే ఫస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, లాంగెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని చేయగలిగారు. అంటే దట్ టు ఇన్ 4 years లో కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ గా మనకి రిజల్ట్స్ వచ్చే విధంగా చేశారు అని అంటే ఆలోచించండి. సో ఇట్లాంటి కేసీఆర్ సార్ పైన, తెలంగాణను తెచ్చిన కేసీఆర్ సార్ పైన ఎంక్వైరీలు చేస్తే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ అన్న కేవలం ఒక ఆపోజిషన్ పార్టీ లీడర్ అని చెప్పి ఈ విధంగా ఎంక్వైరీలు చేస్తే ఇవి ఎక్కడికి పోవు. తప్పకుండా మేమందరం కూడా జ్యుడిషియరీ ఉంది, మన సుప్రీం కోర్టు కూడా మొన్న కవితక్కని అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉంచిళ్ళు. కానీ 6.5 months తర్వాత ఏం నిరూపించిళ్ళు వాళ్ళు. సుప్రీం కోర్టు ఏం చెప్పింది, మీరు ఎట్లాంటిది కూడా ఇన్వెస్టిగేషన్ లో తేల్చలేకపోతున్నారు, సో కవితక్కని రిలీజ్ చేయండి అని అన్నారు. సో ఇది ఏమైనా కూడా వీఆర్ కాన్ఫిడెంట్ విత్ ద జ్యుడిషియరీ సిస్టమ్ ఇన్ ఇండియా అండ్ వి బిలీవ్ దీంట్లో న్యాయం ఎంత ఉందో. జనరల్ గా ఒక సామెత ఉంటది, న్యాయం నిజం అనేటిది ఇంటి గడప తొక్కే లోపే అబద్ధం మొత్తం షెట్టేసుకొని ఊరు మొత్తం తిరిగి వస్తుంది అని చెప్పేసి. సో మీరు ఎంత వేగంగా మీరు అబద్ధాన్ని స్ప్రెడ్ చేసినా కూడా ఖచ్చితంగా గడప దాటి ఖచ్చితంగా నిజం బయటికి వస్తూనే ఉంటది ఏదో ఒక రోజు.